డైరెక్టర్ సుజిత్ ఓజీ 2 సినిమాని పక్కన పడేశాడు. ఇప్పుడు బ్లడీ రోమియో పైన వర్క్ చేస్తున్నాడు అనే వార్త సినిమా వర్గాల్లో అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా భారీ ఎత్తున వినిపిస్తుంది. అయితే ఓజీ 2 పైన ప్రేక్షకులందరూ కూడా ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అందరికి కూడా తెలిసిందే. ఎందుకంటే పార్ట్ 1 అనేది ఓజీ సినిమా అనేది ఎంత భారీ హిట్ కొట్టింది. దాదాపుగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఓజీ సినిమా. అయితే ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని చెప్పేసి ముందుగానే చెప్పారు. మరి ఆ సీక్వెల్ కోసం ఎప్పటి నుంచో కూడా ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యాక్చువల్గా పార్ట్ 1 ఇంత ఘోరంగా హిట్ కొట్టినప్పుడు మరి పార్ట్ 2 ఇంకెంత ఏ రేంజ్లో హిట్ అవుతుంది అని చెప్పేసి అందరూ కూడా దానికోసం వెయిట్ చేశారు. సో ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు సుజిత్ గారు ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకోవడము, స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసుకోవడము, అదేవిధంగా అక్కడ భగత్ సింగ్ గారు కావచ్చు లేకపోతే నేతాజీ గారి గురించి కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇవన్నీ కూడా చాలా వైరల్ అయిపోయాయి అన్నమాట. సో ఇంకా తొందరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పేసి ఈ యొక్క థాట్లోనే అందరూ కూడా ఉన్నాం. సో ఇంకా ఇంతలోనే సుజిత్ గారు ఇంకా ఓజీ సినిమాని పక్కన పడేసి ఓజీ 2ని పక్కన పడేసి ఇక్కడ నేషనల్ స్టార్ నాని గారితోని బ్లడీ రోమియో అని చెప్పేసి ఆ సినిమా పైన వర్క్ చేస్తున్నాడు. తొందరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది అనే వార్త ఇప్పుడు తెరపైన వినిపిస్తుంది. మరి సుజిత్ గారు ఈ విధంగా ఎందుకు చేశారు, ఉన్నట్టుండి ప్రాజెక్ట్ని ఎందుకు ఆపేశారు, ఇంకో ప్రాజెక్ట్ని ఎందుకు తెరకెక్కిస్తున్నారు అంటే దానికి కూడా రీజన్ లేకపోలేదు. అండ్ ఒకవైపు నేషనల్ స్టార్ నాని గారు ఆయన ప్యారడైజ్ సినిమా కోసం మనము ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ పోస్టర్లు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఆ స్టోరీ లైన్ కావచ్చు ప్రజల్లోకి బీభత్సంగా ఎక్కేసింది. ఆ సినిమా కోసం చాలా ఇంట్రెస్ట్తో మనము వెయిట్ చేస్తూ ఉన్నాం. సో మరి ఆ ఒక్క సినిమా కోసం ఎప్పటి నుంచో కూడా హెయిర్ అంతా కూడా పెంచుకొని ఆయన అదే విధంగా అదే లుక్ని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే సుజిత్ గారు నేషనల్ స్టార్ నాని గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో బ్లడీ రోమియో అని చెప్పేసి సినిమా వస్తుంది. తొందరలోనే పట్టాలు కూడా ఎక్కించబోతున్నారు, షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు మాట వినిపిస్తుంది. మరి ఓజీ 2 సినిమాని ఎందుకు పక్కన పెట్టారు అంటే అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి హెల్త్ కండిషన్ ఇప్పుడు బాగోలేదు. సో ఆల్రెడీ ఒక భుజానికి ఆపరేషన్ అయింది. సో కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక భుజానికి కూడా ఆపరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో దాని గురించి కూడా కోలుకోవాలి అంటే కొంత సమయం పడుతుంది, రెస్ట్ తీసుకోవాలి, ఇదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి అండ్ ఇలాంటి కొన్ని అంటే ఈ సందర్భాల్లో ఆపరేషన్ అయిన తర్వాత వెంటనే షూటింగ్ చేయాలంటే కూడా అది సరైనటువంటి అంటే సహకరించలేడు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి సుజిత్ గారు మాత్రం ప్రజెంట్ అయితే తాత్కాలికంగా ఓజీ 2ని మాత్రం పక్కన పడేసి ఇప్పుడు నేషనల్ స్టార్ నాని గారితో బ్లడీ రోమియో సినిమాని తెరకెక్కించడానికి రెడీ అయిపోయారనమాట. ఏదైనా కూడా సినిమాని కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి హెల్త్ కూడా మనకి ఇంపార్టెంటే, సినిమా కన్నా కూడా ఖచ్చితంగా హెల్త్ ఇంపార్టెంటే. కాబట్టి అక్కడ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ చేసుకుందాంలే కంప్లీట్గా కోరుకున్న తర్వాత అని చెప్పేసి మొత్తం కోలుకున్న తర్వాత సినిమా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సుజిత్ గారు అయితే ఆలోచన చేశారనమాట. సో అందరూ కూడా దానికి హర్షం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.